కదలండి ప్లీజ్. నసీర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రా కదిలిరా కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన పార్టీ నాయకులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగే పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మహిళమ్మ తల్లులకు, పాత్రికేయులకు అందరికి కూడా మనస్ఫూర్తి ఒక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి పిలుపే ఈ రా కదిలిరా పిలుపు. ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి ఈ పిలుపుతో 9 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి యువకుడు కూడా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కార్మికుడు కూడా కదిలొచ్చి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించినటువంటి పరిస్థితులు. ఈరోజు అదే నినాదంతో మన నాయకుడు సైకో పరిపాలనను అంతమొందించడానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు. మీరందరూ కదిలి వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. రా రా మన నాయకుడు ఇచ్చినటువంటి ఈ పిలుపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి చేరదీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీకో, పవన్ కళ్యాణ్ గారికో, లేకపోతే నారా లోకేష్ గారికో సంబంధించినటువంటి అంశం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రాల పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చినటువంటి పిలుపుగా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూసాం, రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 నుంచి 2019 వరకు అధికారం చేపట్టినటువంటి మన నాయకుడు 16,800 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా ప్రజలకు నేనున్నాను అని భరోసా కల్పిస్తూ, పుట్టిన బిడ్డ దగ్గర నుండి చనిపోయేటువంటి వ్యక్తి వరకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రంలో అధికార పక్షం అధికారం వచ్చిన తరువాత అమరావతిని సృష్టించింది మన నాయకుడు, హైకోర్టు కట్టింది మన నాయకుడు, సచివాలయం తెచ్చింది మన నాయకుడు, ఎయిమ్స్, SRM అటువంటి యూనివర్సిటీలు కూడా స్థాపించింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం పీకాడో మీరు వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా నిలదీసి అడగాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నేను అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలే కాదు, ఈరోజు సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆనాడు కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీలు ఎవరికి కూడా ఎటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. రాజకీయంగా కానీ సంక్షేమ పరంగా కానీ మన పార్టీ స్థాపించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడు పట్టెనన్నం పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని దాన్ని భావించి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది. అంతేకాకుండా సమాన భాగమైనటువంటి మహిళల కోసం ఆనాడు ఆస్తులో సమాన భాగాన్ని కల్పించినటువంటి నాయకుడు మన నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా ఆ రోజు పక్కా ఇల్లు కట్టుకోవాలంటే
కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు 2 తాటాకులు 2 బాతులు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక పక్కన పక్కా ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు వారికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను లోటు బడ్జెట్లు ఉన్నటువంటి రాష్ట్రంలోనే అన్ని విధాలుగా అందిస్తే ఈరోజు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి అర్హులైనటువంటి పేదవారిని, అర్హులైనటువంటి వితంతువులని, అర్హులైనటువంటి వృద్ధురాలకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దది ఉందనో, ఏసీ కొన్నాడనో, పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందనో వాళ్ళందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా, జనసేన పార్టీ నాయకులు కూడా, మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి గడపకు కూడా మన నాయకులు చేసినటువంటి సంక్షేమాన్ని వివరించాల్సినటువంటి అవసరం ఉంది. సంక్షేమమే కాదు, అభివృద్ధికి కూడా మారుపేరు తెలుగుదేశం పార్టీ. అమరావతి సృష్టించింది తెలుగుదేశం పార్టీ, సెక్రటరియట్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎయిమ్స్, SRM, అలాగే అనేక యూనివర్సిటీలు, కియాలా మోటార్స్ లాంటి పరిశ్రమలు ఈరోజు స్థాపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనం కార్యకర్తలుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి గడపకు తీసుకొని వెళ్ళి రాబోయేటువంటి 2024 ఎన్నికల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ఒకే ఒక నాయకుడు, ఒకే ఒక దిశ నిర్మించేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మాత్రమే అనే విషయాన్ని ప్రజలకు చెప్పి తప్పకుండా రాబోయేటువంటి 2024లో ఈ సైకో పరిపాలన అందమొందించి బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ పిలుపుతో రేపటి నుంచి అడుగు వేసుకుంటూ ముందుకు రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు శ్రావణ్ కుమార్ గారికి, అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు పెద్దలు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు నసీర్ మహమ్మద్ గారు. గ్రౌండ్లో ఉన్నవాళ్ళు ట్రాఫిక్ జామ్ అయ్యి ఇప్పుడే వస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా, ఇటున్న వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ మూవ్ కండి. వచ్చే వాళ్ళకి దారి లేక ఆగిపోతూ ఉన్నారండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఖాళీ చేసేట రండి. పోలీస్ సోదరులకు విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఆఫీసర్లకి అందరిని కూడా అటు పంపించండి. వే ఖాళీ చేపించి అటు అందరిని అటు రమ్మనండి. వేదిక సైడ్కి రమ్మని చెప్పండి ప్లీజ్. వాలంటీర్లు, పోలీసులు అందరు కలిసి అటు పంపించండి. ఎవరిని రానివ్వకండి. వేదిక మీదకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చేసారు. ఇది విఐపి జోన్ అండి. ప్లీజ్. పోలీసులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరిని కూడా అక్కడ ఖాళీ చేయించండి ప్లీజ్. వాలంటీర్లు కూడా ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తమ్మిశెట్టి జానకిదేవి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి, మంగళగిరి నియోజకవర్గం, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.